ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లో ఉన్న ఒక పవిత్ర క్షేత్రం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. ఓంకారేశ్వర్ చరిత్ర మరియు ప్రాముఖ్యత. ఓం ఆకారం. నర్మదా నది ప్రవహించే తీరు, 2 కొండల మధ్య నుండి సాగే నర్మదా నది పాయలు. ఈ ప్రదేశాన్ని ఆకాశం నుండి చూస్తే ఓం ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీనికి ఓంకార క్షేత్రమని పేరొచ్చింది. నర్మదా నది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నదులలో ఒకటి. ఓంకారేశ్వర్ వద్ద నర్మదా నది నర్మదా కావేరిక అనే 2 పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ 2 పాయల మధ్య ఉన్న ప్రదేశాన్ని శివపురి, మాంధాతృపురి అని పిలుస్తారు. 2 జ్యోతిర్లింగాలు. ఓంకారేశ్వర్లో 2 జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. ఓంకారేశ్వరుడు మరియు మమలేశ్వరుడు. ఈ 2 లింగాలను కలిపి ఒకే జ్యోతిర్లింగంగా భావిస్తారు. ఓంకారేశ్వరుడు ప్రణవస్వరూపంగా, అమలేశ్వరుడు పార్థివలింగంగా పూజింపబడతాడు. పురాణగాథలు. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి: 1. వింధ్య పర్వతరాజు కథ. ఒకానొకప్పుడు నారద మహర్షి వింధ్య పర్వతం వద్దకు వస్తాడు. వింధ్య పర్వతరాజు నారదుణ్ణి గౌరవించి తనకు ఈ లోకంలో తనకంటే గొప్ప పర్వతం ఏదైనా ఉందా అని అడుగుతాడు. అప్పుడు నారదుడు మేరుపర్వతం నీకంటే పొడవైనది, గొప్పదని, దానిపై సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నాడని చెప్తాడు. శివుడికి నిలయం కానివారు ఎంత గొప్పవారైనా వ్యర్థులే అని పలికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దీంతో వింధ్య పర్వతరాజు విచారించి ఎలాగైనా శివుడిని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను ఒక పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి దానిపై ఓం అనే అక్షరం రాసి 6 నెలలపాటు మహాతపస్సు చేస్తాడు. వింధ్య పర్వతరాజు తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు పర్వతరాజు తాను అందరికంటే గొప్పవాడిని కావాలని, ఎంత ఎత్తుకైనా పెరగగలగాలని, తన పర్వతంపై శివుడు జ్యోతిర్లింగంగా వెలసి ప్రజలను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. శివుడు తథాస్తు అని పలికి ఈ కొండను నర్మదా నది 2 పాయలుగా విభజించింది కనుక ఒక భాగంపై ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా, రెండో భాగంపై మమలేశ్వర జ్యోతిర్లింగంగా వెలస్తానని వరమిస్తాడు. ఈ లింగాలను దర్శించి భక్తితో పూజించిన వారికి లేదా ఈ కథను శ్రద్ధగా విన్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని వరమిస్తాడు. 2. రాజా మాంధాత కథ. మరొక పురాణ గాథ ప్రకారం శివభక్తుడైన రాజా మాంధాత శివుడిని ధ్యానిస్తూ ఈ క్షేత్రానికి వస్తాడు. అప్పుడు అక్కడున్న పర్వతం ఓం ఆకారంలో కనిపిస్తుంది. రాజా మాంధాత ఈ క్షేత్రంలో శివుడి కోసం తపస్సు చేయగా శివ సాక్షాత్కారం కలుగుతుంది. శివానుగ్రహం పొందిన రాజు శివుడిని ఈ క్షేత్రంలో వెలియమని కోరతాడు. అప్పుడు పరమశివుడు రాజా మాంధాత భక్తికి మెచ్చి ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగంగా కొలువై ఓంకారేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందుతానని అంతర్ధానమవుతాడు.